తిరుపతి జిల్లా వెంకటగిరి ఆర్టీసీ డిపో నందు ఆర్టీసీ ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏలూరు డిపో పెట్రోల్ బంకులో అసలు దోషులను శిక్షించాలని ఎస్డబ్ల్యూఎఫ్, ఎన్ఎంయు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అనంతరం వారు మాట్లాడుతూ 83 లక్షల రూపాయల కుంభకోణం ఏలూరు ఆయిల్ డిపో బంకులో జరిగిన ఘటనలో ఎలాంటి సంబంధం లేని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్యని కక్ష సాధింపు చర్యలో భాగంగా సస్పెండ్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుంభకోణంలో ఎటువంటి సంబంధం లేని వారిని సస్పెండ్ చేయడం సరికాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగస్తులు ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం గుర్తించి ఆర్టీసీ ఉద్యోగస్తులకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు ఆర్ కృష్ణయ్య, సిహెచ్ ఉదయభాస్కర్, ఐ శ్రీనివాసులు, ఎం శ్రీనివాసులు, సిహెచ్ఎస్ వాసులు మరియు ఎన్ఎంయుఏ డిపో సెక్రటరీ కెవి రత్నం మరియు జై భీమ్ అసోసియేషన్ డిపో సెక్రటరీ చలపతి కార్మికులు పాల్గొన్నారు. మేనేజ్మెంట్ కక్షాదింపు చర్యలతో చేసిన అక్రమ సస్పెన్షన్లను అసలు దోషులను శిక్షించాలి. జరపాలి సమగ్ర విచారణను శిక్షించాలి. అసలు దోషులను నిర్దోషుల సస్పెన్షన్ ఎత్తివేయాలి. రద్దు చేయాలి అక్రమ సస్పెన్షన్లను. రద్దు చేయాలి ఏలూరు డిపోలో జరిగిన అక్రమ సస్పెన్షన్లను. ఏలూరు డిపోలో పెట్రోల్ బంకులో జరిపిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి. ఏలూరు డిపో పెట్రోల్ బంకులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అసలు దోషులను శిక్షించాలి. సమగ్ర విచారణ జరిపి అసలు దోషులను శిక్షించాలి. అన్యాయపు సస్పెన్షన్లు ఎత్తివేయాలి. నిర్దోషుల సస్పెన్షన్లు ఎత్తివేయాలి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఇక్కడ వెంకటగిరి డిపోలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన ఎన్ఎంయు సెక్రటరీ మరియు జై భీమ్ అసోసియేషన్ సెక్రటరీలు సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా ఏలూరు డిపోలో జరిగిన ఆయిల్ బంక్లో జరిగిన ఆర్థిక లావాదేవీల కుంభకోణం పైన అక్రమ సస్పెన్షన్లు చేశారు. సిహెచ్ సుందరయ్య గారు ఎస్డబ్ల్యూఎఫ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వారిని అక్రమంగా సస్పెండ్ చేశారు. దాన్ని ఎత్తివేయాలని, వారితో పాటు మిగతా కార్యక్రమాలను కూడా సస్పెన్షన్ చేస్తున్నారు. వాళ్ళని కూడా సస్పెన్షన్ రద్దు చేసి విధులకు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. డిపో కమిటీలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. నా పేరు ఏవిరెడ్డి. ఈరోజు ఏలూరు డిపోలో పెట్రోల్ బంకులో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నియమించి ఒక కాంట్రాక్టర్ ద్వారా కుంభకోణం జరిగితే ఆ కుంభకోణంలో జరిగిన 80 లక్షల కుంభకోణాన్ని 50 లక్షలు డిపో అధికారులు చెల్లించారు. మిగతా 30 లక్షల్ని మిగతా ఉద్యోగుల దగ్గర వసూలు చేసేదానికి డిమాండ్ చేయడం జరిగింది. అయితే మేము ఈ 30 లక్షలు మేము తినలేదు, మా ఖాతాలో బాలేదు, మాకు ఇటువంటి పాపం తెలియదు, మేము ఆడిట్ సెక్షన్లో ఉన్నాము, అసలు దోషులు తిన్నవాళ్ళు వేరేను, వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళని జైలు శిక్ష విధించి వాళ్ళ దగ్గర వసూలు చేయాల్సింది పోయి ఉద్యోగుల దగ్గర ఆ డబ్బుల్ని రికవరీ చేయడం అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కట్టని వాళ్ళని సస్పెన్షన్ చేశారు, కట్టిన వాళ్ళని వదిలేశారు, అసలు దోషుల మీద సమగ్ర విచారణ జరపలేదు. ఇది అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిస్తున్నాము. మొత్తం మీద విచారణ జరిపి అసలు దోషులు శిక్షించాలని చెప్పి, నిర్దోషుల సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుల సస్పెన్షన్ను నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భీమ్ అసోసియేషన్ సెక్రటరీ చలపతి గారు మాట్లాడుతున్నాను. ఈరోజు ఏలూరు డిపోలో జరిగిన అక్రమ సస్పెన్షన్ను దీని మీద ఎస్డబ్ల్యూఎఫ్ పిలుపు మేరకు మేము కూడా వారికి సంఘీభావం తెలియజేస్తూ మా అసోసియేషన్ తరఫున వాడు ఎటువంటి పిలుపుకి పిలుపునిచ్చినా మేము మా అసోసియేషన్ తరఫున ఐక్యంగా మీకు సహకరిస్తామని తెలియజేస్తున్నాం. కేవీ రత్నం, నేను నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో సెక్రటరీని. ఏలూరులో జరిగిన సంఘటనపై మేము ఈరోజు ఎస్డబ్ల్యూఎఫ్ మద్దతుగా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఏలూరులో జరిగిన అక్రమ సస్పెన్షన్ చాలా దారుణమైనది. మేనేజ్మెంట్ కక్షపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగా కార్మికులను ఈ విధంగా కక్షాదింపు చర్యలు చేస్తూ సస్పెండ్ చేస్తూ జరుగుతుంది. దానికి ఉద్దేశించి మేము ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీకి
ఆదేశాల ప్రకారంగా మేము కూడా మా రీజనల్ కమిటీ వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. డిపోలో జరగబోయే ఈ కార్యక్రమం మేము ఎటువంటి కార్యక్రమానికి కూడా మేము మద్దతు తెలియజేస్తామని డిపో కమిటీ తరఫున మేము తెలియజేస్తాం. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ SRK విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ SRK విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు.